హాయ్ అండి. మై డెవిల్ బాస్ పార్ట్ 2. రే కన్నయ్య, రేపు నైట్ కార్యం అయ్యే వరకు ఇద్దరూ ఒక రూమ్లో ఉండకూడదు అని అంది. వాట్ కార్యం అంటే? తేనెకళ్ళు చిన్నవి చేస్తూ తల్లి తండ్రి వైపు చూశాడు. ఆ కపుల్స్ ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుని, వాడికి ఫస్ట్ నైట్ అంటే తెలీదా, బయట ప్లే బాయ్ అనే పేరుంది కదండి అని అంది. ఇక అన్న మాదిరి నన్ను చూడకుండా తెలుగులో కాదే ఇంగ్లీష్లో ఏడిస్తే వాడు పూడుస్తాడు అని అభిషేక్ అనగానే అహల్యకు కోపం వచ్చింది. మొగుడు తమిళ్, కొడుకు ఇంగ్లీషు, ఇద్దరినీ చంపాలన్నంత కోపం వచ్చింది. కానీ ఏమీ చేయలేక, కన్నయ్య, రేపు నైట్ కదా, ఫస్ట్ నైట్ కదా, అప్పటి వరకు ఇద్దరు వేరుగా ఉండాలి. అంటే వేరువేరు రూమ్స్లో ఉండాలి అని అంది. ఎవరికి ఫస్ట్ నైట్? నాకా? నాకు చాలా మందితో చాలా నైట్లు అయ్యాయి. అండ్ ఇలాంటి ఫార్మాలిటీస్ అవసరం లేదు. ఎలా ప్రొసీడ్ అవ్వాలో ఐ నో ఎవ్రీథింగ్ అని చెప్పి, జెస్సీ కమ్ అని ఆమె చేతిని పట్టుకున్నాడు. పూజ గదిలోకి వెళ్దామా సార్ అని అంది చిన్నగా. జెస్సీని కోపంగా చూసి విసురుగా దగ్గరికి లాక్కుని వదిలేశాడు అర్జున్. మెడలో ఉన్న పూలదండను సోఫాకేసి కొట్టాడు. జెస్సీ భయంగా చూస్తూ ఉంటే అహల్య తనని పూజ గదిలోకి తీసుకుని వెళ్లి దేవుడికి దండం పెట్టించింది. విలువైన బంగారం, వెండి ప్రతిమలను చూసి, దేవుడు కూడా రిచ్ గానే ఉండాలని మా డెవిల్ సార్ గారి ఆర్డర్ అనుకుంటా అని కళ్ళు మూసుకుని తన జీవితం అంతా ఎలా ఉంటుందో అని భయంగా ఆ భగవంతుణ్ణి మనసులో స్మరణ చేసుకుంది. జెస్సీ హాల్లోకి రాగానే ఇద్దరిని అర్జున్ రూంలోకి పంపించింది అహల్య ఫ్రెష్ అవ్వమని. ఆ రూంలోకి అతని వెంటే బిక్కు బిక్కుమంటూ వచ్చి అడుగుపెట్టింది. వెంటనే వెనకే అర్జున్ వచ్చాడు. డోర్ క్లోజ్ చేసి ఆమె ముందుకు వెనక్కి తిరిగి అతన్ని భయంగా చూస్తుంది. ఫోర్స్గా ఆమెను మీదకి లాక్కుని ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఊరిస్తున్న చెర్రీలాంటి పెదవులను ఆమె ప్రమేయం లేకుండానే అందుకున్నాడు. డీప్ లిప్ కిస్ స్టార్ట్ చేశాడు. జెస్సీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ నీళ్లు చూసి జెస్సీ చెంప లాగుపెట్టి కొట్టాడు శాడిస్టోడు. వెళ్ళి బెడ్ మీద పడింది. యూ స్టూపిడ్, ఏడిస్తే నాకు నచ్చదని చెప్పానా అని అరిచాడు. బిక్కు బిక్కుమంటూ చూస్తుంది. ఆమె చేతిని పట్టి లాగి మరోసారి కిస్ చేశాడు. ఈసారి మౌనంగా ఉంది. కళ్ళల్లో నీళ్లు కూడా రాలేదు. ఆమె పెదవులు వదిలి దగ్గరగా హత్తుకుంటూ జెస్సీ కళ్ళల్లోకి చూశాడు. కన్నుల నుండి గంగమ్మ బయటకు దూకడానికి సిద్ధంగా ఉంది. సో నైస్ యార్, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటావో తెలుసా, చూడగానే నచ్చేసావు. నీలాంటి అమ్మాయితో స్పెండ్ చేయాలని ఉంటుంది. అఫ్ కోర్స్ నువ్వు వరల్డ్ బ్యూటీ, నీతో ఒకసారి స్పెండ్ చేస్తే మళ్ళీ మళ్ళీ కావాలని ఉంటుంది. ఇంతకు ముందు చాలా మందితో గడిపాను, బట్ ఎవరిని ఇంకొకసారి టచ్ కూడా చేయలేదు. అందరిలో నువ్వు స్పెషల్ అని అన్నాడు. భయంగా ఉంది ఆమె ముఖం. ఆమె కళ్ళ మీద ముద్దు పెట్టుకున్నాడు. ముఖంపై మెల్లిగా గాలి ఊదాడు. తన్మయతత్వంగా కళ్ళు మూసుకుంది. ముక్కు పొడక మీద ముద్దు పెడుతూ, నిజంగా ఈ రింగ్ అందరికీ బాగుండదు, నీకు చాలా బాగుంది తెలుసా? ఇంకొకసారి దానిపై పెదవులను తాకించాడు. లిప్స్ చెర్రీల కంటే టేస్టీగా ఉన్నాయి. నువ్వు లిప్స్టిక్ వేయకపోయినా నీ లిప్స్ రెడ్ రోజెస్లా సూపర్గా ఉంటాయి. అందుకే నాకు నచ్చావు అని వాటిని ముద్దాడాడు. నీ ఇయర్స్ శంఖంలా ఉంటాయి. నీ ఫ్లోరెడ్ మంచు పర్వతంలా ఉంటుంది. నీ స్కిన్ అయితే మిల్క్లా ప్యూర్గా వైట్గా ఉంటుంది అని ఆమె చెంపలను అతనికి గొరికైన మీసాన్ని తాకించాడు. మీసం గుచ్చుకుని ష్ అని అంది జెస్సీ. ఈ అందం అంతా నాకే సొంతం కావాలని నీ మ్యాచెస్ అన్ని నేనే కావాలని క్యాన్సిల్ చేయించాను జెస్సీ. ఆ మాటకు జెస్సీ ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. ఏం చెప్పాడో అర్థం కాలేదు. సైడ్ స్మైల్ ఇచ్చి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. ఎస్ జెస్సీ, నేనే నీ అందమంతా నాకే కావాలని, నేనే కొరుక్కుని తినాలని వాళ్ళని లేపేశాను. నా కారుతో యాక్సిడెంట్ చేయించాను అంటూ ఆమె మీద చేతులు వేసి గట్టిగా పట్టుకున్నాడు. హా అంటూ మత్తుగా మూలిగింది. అతని మీసాల చోటున మగతనపు గర్వం తొణికిసలాడింది. నన్ను చేసుకోవడానికి వచ్చిన పెళ్ళికొడుక్కి ప్రమాదం జరిగిందని అంటే అందరూ నా జాతకాన్ని తిట్టారు, కానీ ఈ డెవిల్ బాస్ పనా అని అనుకుంది బాధగా మనసులో. ఆమె చిట్టి నడుముని అతని పిడికిట నలుగుతుంది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. దాచినా దాయలేకపోతుంది. చీరను పక్కకి జరిపి తెల్లటి పాలరాతి మీద ముత్యంలా మెరుస్తున్న నాభిని చూసి ముద్దు పెట్టాడు. ఆమెకు గిలిగింతలు పెట్టినా అది సరసంలా అనిపించలేదు. ఇష్టం లేని మగాడు ముట్టుకుంటే ఏ ఆడపిల్ల అతనికి శరీరం ఇస్తుంది, కానీ మనసుని కాదు.
ఆమె అలా ఫీలును మనసారా ఫీల్ అవ్వట్లేదు. అతని చేతలకు ఒళ్ళు జలతరించింది. కానీ మరబొమ్మలా అలానే ఉంది. అతను చూడకుండా కళ్ళు తుడుచుకుంది. అతను నడుం మీద చెయ్యి వేయబోతుంటే తన ఫోన్ రింగ్ అవుతుంది. ఛ! ఈడియట్! ఈ టైంలో ఎవరు? అని తిట్టుకుంటూ దూరం జరిగి పాకెట్లో ఉన్న ఫోన్ చూశాడు. సోనీ అని ఉంది. కన్నింగా నవ్వుతూ లిఫ్ట్ చేశాడు. క్యా బేబీ? అని మత్తుగా వచ్చింది అతని వాయిస్. అవతల నుంచి నో వెటల్ రూమ్ నెంబర్ 193లో ఉన్నా. వచ్చేయ్ అని అంది సోనీ. ఓ సారీ బేబీ ఈరోజు నేను రాలేను. బిజీగా ఉన్నా. హో ఓకే అర్జున్ టుమారో వచ్చేయ్ అని కట్ చేసింది. ఫోన్ కట్ చేసి జెస్సీ వైపు చూశాడు అర్జున్. బెడ్కు ఆనుకుని బెదురు కళ్ళతో ఆ రూమ్ అంతా స్కాన్ చేస్తుంది జెస్సీ. ఓ ఈజ్ మై రూమ్ చేతులు చాచి ప్రపంచం చూపించినట్లు చూపించాడు. చాలా బాగుంది సార్ అని అంది. ఏ జెస్సీ కమాన్ యార్ డోంట్ కాల్ మీ సార్. అది ఆఫీస్లో ఇక్కడ డార్లింగ్ అని చాలు. అండర్స్టాండ్? ఎస్ సార్ అని అంది. కమాన్ అయితే ఇప్పుడే పిలువు ఫోర్స్ చేశాడు అర్జున్. అతను ఏదైనా సరే అనుకుంటే అప్పుడే జరగాలి అని అనుకుంటాడు. ఇక జెస్సీ తప్పక కష్టంగా పలకడం రాకపోయినా సరే డార్లింగ్ అని అంది బీరబోయిన గొంతుతో. హే ఏయ్ కమ్ అగైన్ డార్లింగ్ అని అంది బెదురు బెదురు చూపులతో. వావ్ సో నైస్ అంటూ ఆమెను దగ్గరకు లాక్కుని కిస్ చేశాడు. బెడ్ మీదకు విసిరేశాడు. అతను ఆమె పైకి చేరాడు. జెస్సీ ఒంటి మీద ఉన్న జ్యువెలరీ చూసి ఇరిటేట్ అవుతూ ఛ ఈ గోల్డ్ అంతా తీసేయ్ జెస్సీ నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అన్న అసహనంగా ఆమెపై నుంచి లేచాడు. ఆమెకు ఒక యారగెంట్ లుక్స్ విసిరి ఇక టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు అర్జున్. వెళ్ళేంతవరకు అతన్నే చూస్తుంది జెస్సీ. డోర్ క్లోజ్ చేయగానే అప్పటి వరకు అణిచిన కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చింది. వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఒక చెంపదెబ్బకు ఇంతటి మూల్యం చెల్లించాలా అనుకుంది. నోటికి చేతిని అడ్డు పెట్టుకుని గుండెల నిండా భారం దింపే ప్రయత్నం చేసింది. 10 నిమిషాలకు టవల్తో బయటికి వచ్చాడు. డోర్ సౌండ్కు కళ్ళు తుడుచుకుంది జెస్సీ. ఇంకో టవల్తో తల తుడుచుకుంటూ ఆమె ఫేస్ అబ్జర్వ్ చేశాడు. తెల్లటి ముక్కు ముఖం ఎర్రగా కందాయి. ఏడ్చిందని అర్థమవుతుంది. సీరియస్గా ఆమె ముందుకు వచ్చాడు అర్జున్. తెల్లటి కండలు తిరిగిన బేర్ బాడీని చూడలేక తల దించుకుంది జెస్సీ. ఇలాంటి అందమైన ఎయిట్ ప్యాక్ బాయ్స్ను మామూలు అమ్మాయిలు చూస్తే పిచ్చెక్కిపోతారు. బట్ మన మోడ్రన్ అప్పలమ్మలకు అలాంటి ఫీలింగ్స్ కలగడం లేదు. ఏంటి మళ్ళీ క్రై చేశావా అని కోపంగా అడిగాడు. తల అడ్డంగా నిలువుగా ఊపింది భయపడుతూ. ఛ అని అసహనంగా అనుకుంటూ ఆమె రెక్క పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. వచ్చి గుండెలోకి అతుక్కుంది. క్షణకాలంలోనే బెడ్ మీద నుంచి అతని బేర్ బాడీని తాకడంతో ఏం జరిగిందో ఒక్కసారిగా రివైండ్ చేసుకుంటుంది పాప. బెదురు కళ్ళతో అర్జున్నే చూస్తుంది జెస్సీ. ఎందుకు క్రై చేస్తున్నావో తెలుసుకోవచ్చా? ఆమెలో మౌనం. అసహనంగా జుట్టు పట్టుకుని పీక్కుని జెస్సీ అట్లీస్ట్ ఎందుకు ఏడుస్తున్నావో నీకైనా క్లారిటీ ఉందా? అయినా డల్లగానే ఉంది. అంత వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు? వాటర్ ఫాల్స్ లో పుట్టావా ఏంటి? అని కోపంగా అరిచాడు జెస్సీపై. ఇక బెదురు కళ్ళతో చూస్తూ ఉంటే ఇక ఏమీ అనలేక ఆన్సర్ మీ జెస్సీ సార్ అని అంది భయం భయంగా బీరపోయిన గొంతుతో. ఆ కమాన్ చెప్పు ఆమెను వదిలి చేతులు కట్టుకున్నాడు. వాష్రూమ్ అని అంది. ష్ అని ఫ్లోరైడ్ పై వేలుతో రుద్దుకున్నాడు అర్జున్. గో అని గట్టిగా అరిచి ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళాడు అర్జున్. వాష్రూమ్ వైపుకు కదిలింది జెస్సీ. ఆమె వెళ్తూ ఉంటే ఒక్కసారిగా చూశాడు. ఆర్నమెంట్స్ అన్నీ అలానే ఉన్నాయి. జెస్సీ అని పిలిచాడు అర్జున్. వాష్రూమ్ డోర్ వరకు వెళ్ళి ఆగి అయోమయంగా చూస్తుంది. ఆ ఆర్నమెంట్స్ తీసేయ్ అని ఆర్డర్ వేశాడు. హా అని మిర్రర్ ముందుకు వచ్చింది. స్లోగా ఒక్కొక్కటి తీస్తూ ఉంటే బాల్కనీలోంచి ఆమెనే చూస్తూ ఉన్నాడు. ఈ రోజుకి కంప్లీట్ చేస్తుందా అని మనసులో అనుకుంటూ అర్ధగంట పైనే పట్టింది. లాస్ట్లో ఒక్క చంద్రహారం ఆమె హెయిర్లో ఇరుక్కుంది. దాన్ని లాగుతూ ఉంటే హెయిర్ లోపలికి స్టిక్ చేసిన పిన్ గుచ్చుకుని అమ్మా అని అంది చిన్నగా. వాట్ హ్యాపెన్ జెస్సీ అని అరిచాడు. పిన్ గుచ్చుకున్న బాధ కంటే అతని అరుపుకే ఎక్కువ పెయిన్ కలిగింది జెస్సీకి. సార్ హెయిర్ హారం అని షార్ట్కట్లో చెప్పింది. ఆమె ముందుకు వచ్చాడు అర్జున్. ఎలా రిమూవ్ చెయ్యాలి అని అడిగాడు. ఆమె హెయిర్ ముందుకు వేసి తెల్లటి చీరతో పోటీ పడుతూ అంతకంటే ఎక్కువగా మెరుస్తుంది ఆమె దేహం. మెడ మీద నల్లటి పుట్టుమచ్చ చూసి నోట్లో లాలాజలం ఊరుతుంది బాబుకు.
ఓ మై గాడ్! ఇదేంటి ఇలా టెంప్ట్ చేస్తుంది అని గుటకలు మింగుతూ అద్దంలో ఆమె రూపు చూశాడు. ముగ్ధ మనోహరంగా ఉంది. ఇక హారంకు లింక్ ఉంటుంది సార్. దాన్ని వేరు చెయ్యాలి అని చిన్నగా చెప్పింది జెస్సీ. ఆమెకు ఇంకొక ఆప్షన్ లేదు కదా మరి. ఆ రూమ్‌లోకి ఎవరిని రానివ్వడు కదా గురుడు. ఇంకా ఆ హుక్స్‌ను తీయలేక నానా అవస్థలు పడుతున్నాడు బాబు. 10 నిమిషాలకు విసుగు పుట్టి ఫోన్‌లో యూట్యూబ్ ఆన్ చేసుకొని చంద్రహారం లింక్ ఎలా ఓపెన్ చేయాలని వాయిస్ ఇచ్చాడు ఇంగ్లీష్‌లో. అతని అవస్థలు చూసి షాక్ అయ్యింది జెస్సీ బేబీ. 100 వీడియోస్ వచ్చాయి. అసహనంగా ఒకదాన్ని ఓపెన్ చేశాడు. మీ చైన్‌ను ఇలా పట్టుకొని 3 వైపులు తిప్పి మీ వేలితో నొక్కండి. ఆ చైన్ లింక్ ఈజీగా ఊడిపోతుంది అని ఒక లేడీ చెప్పింది. ఆ వీడియోలో మాటలు మౌనంగా వింటుంది జెస్సీ. మన బాబుకు అతి తెలివి ఎక్కువ కదా! ఒక చేతితో జుట్టులో ఇరుక్కున్న హారం ఉక్సును పట్టుకుని, ఇంకో చేతిలో జెస్సీ భుజం పట్టుకుని 3 సార్లు రౌండ్‌గా తిరిగి హారం ఉన్న చోట బొటన వేలితో నొక్కి పట్టాడు. అయినా సరే ఊడిపోలేదు. జెస్సీకి నవ్వు ఆగలేదు. నవ్వితే ఇంకో తలనొప్పి ఎందుకని సైలెంట్‌గా ఉండిపోయింది. ఛ! అన్నీ ఫేక్ వీడియోస్ అని తిట్టుకుని జెస్సీ అలాగే ఉండు అని ఇంకొకసారి యూట్యూబ్ మాతాజీని వదిలేసి గూగుల్‌లో సెర్చ్ కొట్టాడు. మరేం జరుగుతుంది అనేది వచ్చే భాగంలో చూద్దాం. న్యూ స్టోరీ కాబట్టి లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.